సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను జాసువా గారి గబ్బిలము కావ్యములోని 2వ భాగములోని 21 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. నా చిత్తంబున దక్క తోచదెచటన్ నా తల్లి రూపంబు దాత్రీ చక్రంబునా దేహమూర్చి నరులు వింపాసి వైకుంఠమందో చండీశ్వరుడుండు మండలమునందో వందురండ్రెల్ల రాయాచోకి కని వచ్చితే మృతి భవిష్యన్ముగ్ధముల్ విశ్వముల్ నా హృదయమునందు కాక నా యొక్క తల్లి రూపం మరెక్కడా కనిపించదు. ఈ సువిశాలమైన భూవలయంలో దేహము వీడిన తదుపరి మానవులు శ్రీ మహావిష్ణువు నివాస స్థానమైన వైకుంఠానికో ఆ పరమశివుని నివాస స్థానమైన కైలాసానికో వెళతారని అంటారు. అట్టి దాని ఆచూకీని గమనించి చూసి తెలుసుకొని వచ్చితివా? మరణానంతరము తరువాత ఏమి జరుగునో ఈ సువిశాలమైన ప్రపంచానికి తెలియదు కదమ్మా. చంద్రచండకరులు సన్మార్గగతులయ్యో ఒకని చూచి ఒక్కరోర్వజాలరెందుకింత వైరమిరువురిలో ద్రావిడీడెవండు తెలుగువాడెవండు సూర్యచంద్రులు మంచి త్రోవలో వెళ్ళేవారు అయినను ఒకరిని చూచి మరొకరు ఏ మాత్రముయును ఓర్వలేరు. వీరిద్దరిలో ఎందుకింత నిరాశ? ద్రావిడీయుడు ఎవరు, తెలుగువాడును ఎవరు? పవలింపారెడు సృష్టించి కటి సిరా పంకంబునంబుంపి ఇట్లవమానించడు కొంటెవాడెవడు ప్రొద్దల్లంత కన్పట్ట వేకువ నేమూల అనంగియుండు తమ సిగ్గుం చేటు యోజింపరి అవివేకుల్ విరమింపరి దిన దిన వ్యర్థ ప్రయత్నంబుల పగటిపూట అంతా బహు చక్కగా ఉండునట్టి సృష్టిని గాఢమైన చీకటి అను సిరా అనేది బురదలో ముంచి ఇట్లు అవమానం చేయునట్టి ఆ కొంటెవాడు ఎవరు? తెలతెలవారుతుండటం మల్లంత దూరములో కనిపించగానే వేకువను ఏదో ఒక మూలన అణిగి ఉండునట్టి తమ సిగ్గులేని తనమును గురించి ఈ అవివేకులు ఏ మాత్రముయును ఆలోచన చేయరు. తమ రోజువారీ వ్యర్థ ప్రయత్నాలను ఎంత మాత్రమును ఆపలేరు కదమ్మా. శివుడు తాండవించి చేకొన్న సత్కీర్తి తన ప్రయోజకత్వమని తలంచి విర్రవీగడన్రు పెక్కురునట
నటకులు విర్రవీగి కవుల విస్మరింత్రు. ఓ గబ్బిలమా, ఆ వెండి కొండకు అధిపతి అయిన ఆ పరమేశ్వరుడు తన తాండవ మాడునట్టి నాట్యముతో పొందినట్టి మంచి పేరు ప్రఖ్యాతులు తాను సాధించినట్టి గొప్పతనమని భావించి ఏ మాత్రముయును విర్రవీగడంటారు. కానీ చాలామంది నటించునట్టి తత్వమును కలిగినట్టి వారు విర్రవీగుతూ మిక్కిలి గర్వాతిశయముతో కవీశ్వరులను కూడా మరచిపోతారు కదమ్మా. వెలవాకృత్యగరాని భావముల అన్వేషించుచు సత్కవీంద్రుల ఊహల్ విహగంబులై తిరుగుచుండున్. ప్రోన్నతాకాశ మండల మస్తంబునా ఆకలించితే ప్రయాణ శ్రాంతి అమ్మంచు కొండలకు డిగ్గెడిని విశేషము రసజ్ఞజ్ఞేయము హింపగన్. ఏ మాత్రముయును వెలకట్టలేని భావములను వెదకుతూ మంచి కవుల యొక్క ఊహలు పక్షుల వలె అనంతమైన అక్కడి ఆకాశంలో విహరించుతూ ఉండటాన్ని నీ ప్రయాణపు బడలికతో నీవు గ్రహించితివా? ఎంతో సుదూరంగా విస్తరించినట్టి అక్కడి మంచు కొండలపై ఆ అనంత ఆకాశం నుంచి నీవు క్రిందకు దిగుతున్నట్టి ఆ దృశ్యము ఆలోచించి చూడగా ఆ విధము రసజ్ఞత తెలిసినట్టి సహృదయులకే తెలుస్తుంది కదమ్మా. వడుకునూలు చేత పగ్గాలు పేనించి దొడ్డ మృగయుడుచులొడ్డినాడు తగులుకొనునో కాక తప్పించుకొను నొక్కో స్వీయ రాజ్యమనెడు సింహరాజు. రాట్నముపై వడుకుతున్నట్టి నూలుపోగులతో పగ్గాలను పేనించి ఒక పెద్ద వేటగాడు వలను పన్నినాడు. మరి స్వతంత్ర రాజ్యమను నట్టి ఆ సింహరాజు ఆ వలలో చిక్కుకుంటుందో మరి తప్పించుకుంటుందో కదా. నరులన్ ముట్టక నందులం కొలిచి పుణ్యం బెల్ల సాధించు అపరమంబైన రహస్యము శివునితో ప్రస్తావముం చేసితే పరమేశుండివి నిమ్న జాతులకు సంప్రశ్నింపగారాని వేద రహస్యాలని కోపగించుకొని స్వార్థంబు ప్రదర్శించనే. మానవ సమూహాలను ఏ మాత్రము తాకకుండా నందులను పూజించే ఆ గొప్పదైనట్టి రహస్యము ఏమిటో ఆ కైలాసాధిపతి అయిన పరమేశ్వరునితో మాట్లాడితివా? నీవు చెప్పినవన్నీ విని ఆ పరమేశ్వరుడు ఇవన్నీ నిమ్నజాతుల వారికి ప్రశ్నించడానికి వీలు కానట్టి వేదములలోని రహస్యాలు ఇవి అని ఆ పరమేశ్వరుడు కోపగించుకొని తన స్వార్థమును ఏమన్నా చూపాడా అమ్మా? బసుమంబు పూసికొని ఏ రసికత లేకుండా బ్రతుకు ప్రమదుల నడుమ రసికుడగు సుఖ విజీవిత అసిదారావ్రతము ఒలవదది
శత్రులకు భస్మమును పూసుకొని ఏ రసికత్వము లేకుండా జీవనమును కొనసాగించి బ్రతుకు ప్రమదుల నడుమ కళలను అత్యంత సౌందర్యవంతంగా ఆరాధించునట్టి ఒక సత్కవి జీవించడము అనునట్టిది కత్తి మీద సాము లాంటిది. పగవారికి కూడా ఇట్టిది వలదు కదా. ఎవరికి వారై బ్రతుకుచు నవీన ధర్మములు పిచ్చి నమ్మకములతో సవరించి ప్రజల తలలో ప్రవేశమునరించు స్వార్థపరులంగంటే ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన అనగా ఎవరెవరి మానాన వారి బ్రతుకును అనగా జీవన విధానమును వెల్లదీస్తూ పిచ్చి పిచ్చివైన నమ్మకాలతో నూతనత్వమైన ధర్మములు అంటూ సవరణ చేసి యావత్ ప్రజానీకము యొక్క తలలోకి చొప్పించి ఎక్కించాలనే నిరంతర ప్రయత్నము చేయునట్టి స్వార్థపరత్వముతో ఆలోచించునట్టి స్వార్థ పరులను పరికించి చూసితివా అమ్మా. దిరుసుల్ మార్తురు కొందరాంధ్రులవురా దేశాంతరం బేగి వత్సరముల్ పుచ్చి త్రివిష్టప ప్రజలతో సఖ్యంబు కావించి ఎబ్బెరికంబైన విదేశ నాగరికతో విచేయక చాంద్ర సుందర వేసంబు ప్రతిష్ట నిల్పితివి సన్మానార్హ ఎంతే నియున్. ఓ గబ్బిలమా, ఇతర దేశములకు పోయి రాగానే కొంతమంది తెలుగు కవులు వారి యొక్క వేషధారణను మార్చేస్తూ ఉంటారు. కానీ నీవు ఇతర దేశములకు వెళ్ళి అచ్చట కొన్ని ఏళ్ల సంవత్సరాలు అక్కడి టిబెట్టు వాసులతో గడిపి వారితో మైత్రిని చేసి ఏవగింపు కలుగునట్టి విదేశీయమైన సంస్కృతి నాగరికతలను తీసుకొని రాకుండా అచ్చమైనట్టి తెలుగుదనము ఉట్టిపడేలా అందమైన వేషధారణతో తిరిగి వచ్చి మన గౌరవ ప్రతిష్టలను నిలబెట్టితివి. ఎంతటి సన్మానానికైనా నీవు అర్హురాలివి కదమ్మా. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి.